అవతార్ 3 ద ఫైర్ అండ్ యాష్ మూవీ ఎలా ఉందంటే, కొన్ని సినిమాలు కొంతమంది డైరెక్టర్లు తీసిన సినిమాలు ఎలా ఉంటాయంటే, ఏ స్టేజ్‌కి వెళ్ళిపోతాయంటే, ఆ సినిమా మనకి నచ్చలేదు అని చెప్పలేమనమాట. ఎంత నచ్చింది, ఎంత నచ్చలేదు అని వరకు మాత్రమే చెప్పగలం. అలాగే ఇలాంటి సినిమాలతో వచ్చే ఇంకొక ఇబ్బంది ఏంటంటే, సినిమా చూసి బయటకొచ్చిన తర్వాత ఆ సినిమా బాగుందా, బాగోలేదా అని చెప్పలేమనమాట. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంటాము. ఎవరైనా మనల్ని ఈ సినిమా ఎలా ఉంది అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్‌లీ ఈ సినిమా విషయంలో అదే జరిగింది నాకు. మీరు గాని నన్ను ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంది అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా సినిమాల గురించి మాట్లాడుకునేటప్పుడు టెక్నికల్ విషయాల గురించి, కెమెరా వర్క్ గురించి, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎలా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకుంటాం. సో అలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడడం అనేది 'అవతార్' సినిమా విషయంలో ఇంప్లిమెంట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 'అవతార్' సినిమా అనేది ఒక టాప్ నాచ్ టెక్నికల్ ఫిల్మ్. మనందరికీ తెలిసిందే అదొక విజువల్ వండర్. బేసిక్‌గా ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఒక సినిమా తీస్తారు. కానీ ఒక సినిమా తీయడానికి ఒక కొత్త టెక్నాలజీని కనిపెట్టారంటే ఇంక మనం ఆ టెక్నాలజీ గురించి, ఆ టెక్నికల్ వాల్యూస్ గురించి అసలు మాట్లాడకూడదు. సో ఇక్కడ మనం ఏమైనా మాట్లాడుకోవాలి అంటే అది ఓన్లీ స్టోరీ గురించే ఉంటుంది. ఎందుకంటే 'అవతార్ 1' సినిమా స్టోరీ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. బట్ అదే సెకండ్ పార్ట్‌కి వచ్చేసరికి 'అవతార్ 2' సినిమా నేను థియేటర్‌లో చూసినప్పుడు నాకు చాలా బోరింగ్ అనిపించింది. చాలా ల్యాగ్ అనిపించింది. ఏంటి జేమ్స్ కెమెరూన్ గారు ఇలా తీశారు అని అనుకున్నాను. ఎక్సెప్ట్ ఆ లాస్ట్ ఒక 30, 40 మినిట్స్ యాక్షన్ ఎపిసోడ్ తప్పించి. మీరు 'అవతార్ 3'ని తీసుకున్నా కూడా ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టోరీ అక్కడే తిరుగుతున్నట్టు, అక్కడే రన్ అవుతున్నట్టు, అక్కడే రిపీటెడ్‌గా అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్‌లో మనం చూసాము ఒక జనరల్ ఉంటాడు. ఆర్మీ జనరల్. అతన్ని చంపేశాడు అని అనుకుంటాం మనం. బట్ సెకండ్ పార్ట్‌లో అతను తిరిగి మళ్ళీ బతికొచ్చాడు. అతని మెమోరీస్‌ని స్టోర్ చేసుకోవడం ద్వారా అని చూపించారు. సో, అతను మళ్ళీ రివెంజ్ కోసం వీళ్ళ వెంట పడ్డం, వీళ్ళ తెగ మీద దాడి చేయడం, వీళ్ళు ఎక్కడికో వెళ్లి తలదాచుకోవడం. సో, మళ్ళీ చివరికి వాళ్ళందరూ కూడా ఎదురు తిరగడం. సో, ఇదే రిపీటెడ్‌గా అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ 'అవతార్ 2 అండ్ 3' సినిమాల్లో. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బోర్ కొట్టలేదు. 3 అవర్స్ 15-17 మినిట్స్ అంటే నేను చాలా భయపడ్డాను. ఆల్రెడీ చెప్పాను కదా! సో, 'అవతార్ 2' లాగా ఎక్కడైనా బోర్ కొడుతుందేమో, ఎక్కడైనా ల్యాగ్ అనిపిస్తుందేమో అనుకున్నాను. బట్ అలా కాకుండా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము. నాకైతే పర్సనల్‌గా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఈ 'అవతార్ 3 ఫైర్ అండ్ డాష్' సినిమాలో స్టోరీ మొత్తం కూడా ఒక హ్యూమన్ క్యారెక్టర్ ఉంటుంది. స్పైడర్ అనే ఒక హ్యూమన్ క్యారెక్టర్. ఒక మాస్క్ పెట్టుకొని వాళ్ళతో పాటు జేక్ సల్లీ ఫ్యామిలీతో పాటు కలిసిపోయి ఉన్న క్యారెక్టర్. అతని క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నాకేమనిపించిందంటే అతని క్యారెక్టరే నెక్స్ట్ పార్ట్స్‌కి కొంచెం లీడ్‌గా గూడా అనిపించింది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే 'అవతార్' సినిమా మెయిన్ ప్లాట్ బేసిక్‌గా హ్యూమన్స్ ఉంటారు. భూమి మీద ఉన్న వనరులన్నీ అయిపోవడంతో ఇంకొక గ్రహం మీద ఎక్కడైనా జీవాన్ని మొదలుపెట్టొచ్చా? లైఫ్‌ని స్టార్ట్ చేయొచ్చా? అనే ఒక రీసెర్చ్‌తో పాండోరా గ్రహాన్ని కనుక్కుంటారు. సో, అక్కడ ఎలాగా హ్యూమన్ లైఫ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అనేదే జరుగుతూ ఉంటుంది. దాన్ని వ్యతిరేకిస్తూ, పోరాడుతూ పాండోరా గ్రహం వాసులు ఉంటారు. సో, హ్యూమన్స్‌కి, పాండోరా గ్రహ వాసులకి మధ్య జరిగే ఈ యుద్ధం, ఈ పోరాటంలో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళడానికి ఈ స్పైడర్ క్యారెక్టరే కొంచెం లీడ్‌గా అనిపించింది నాకైతే. అండ్ ఫైనల్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నెక్స్ట్ పార్ట్‌లో జేమ్స్ కెమెరూన్ గారు ఈ 'అవతార్' సీరీస్‌కి ఒక కంక్లూజన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఆ విలన్ క్యారెక్టర్ గానివ్వండి, అలాగే ఇంకొక అగ్ని జాతికి చెందిన ఒక నాయకురాలు ఉంటుంది. లీడర్. ఒక వుమెన్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ గానివ్వండి. ఈ 2 క్యారెక్టర్‌లు చనిపోయాయి అని కూడా కంప్లీట్‌గా చూపించలేదు. అండ్ అలాగే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అవి నేను చెప్తే బాగోదు. మళ్ళీ అదొక స్పాయిలర్ లాగా అయిపోతుంది. మీరది సినిమా చూసినప్పుడే ఆ పాయింట్స్ కానివ్వండి, ఆ ఐడియాస్ కానివ్వండి బావుంటాయి. సో, వీటన్నింటిని కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ పార్ట్ ఒక కంక్లూజన్ ఇచ్చేస్తే బావుంటుంది అని అనిపించింది నాకైతే ఫైనల్లీ. సో, చూడండి ఈ వీకెండ్ థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన సినిమా. ఆ విజువల్స్ కానివ్వండి, ఆ వరల్డ్ కానివ్వండి దట్ వాస్ 100% ట్రూ. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే. బట్ స్టోరీ పరంగా అంటారా? మీరు కొంచెం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎళ్ళండి. కొంచెం ఆ ల్యాగ్‌ని, ఆ 3 అవర్స్ 17 మినిట్స్‌ని మనం బేర్ చేయగలము అని అనుకుంటే ఆ మైండ్ సెట్‌తోనే వెళ్ళండి. కొంచెం ఓపికగా చూడాలి. నాకైతే ఓకే అనిపించింది. సో, అది గైస్ 'అవతార్ 3' రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ రివ్యూ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే పక్కనే ఉన్న హైప్ కూడా కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా! నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ ఆల్ లేటర్. బాయ్.